ఆపరేషన్ మహదేవ్లో కీలక పరిణామం జరిగింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. హిర్వాన్, లిద్వాస్ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. శ్రీనగర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నారు. ఆపరేషన్ మహదేవ్లో కీలక పరిణామం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టినట్టుగా సమాచారం తెలుస్తోంది. వివరాలు జిల్లా నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక, ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక ప్రకంపనలు ఆపరేషన్ సింధూర్తోనే పాకిస్తాన్ స్థావరాలకు పెద్ద ఎత్తున కూడా బుద్ధి చెప్పే నాటి సందర్భంలో దాదాపు ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టిన సందర్భం చోటు చేసుకుంది. ఆపరేషన్ సింధూర్కు తాజాగా అటు పార్లమెంట్లో చర్చకు అనుమతించిన సందర్భంలో తాజాగా ఆపరేషన్ సింధూర్ నాటి సందర్భంలో దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని భారత బలగాలు మట్టుబెట్టిన సందర్భాలు చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహదేవ్ పేరిట ఏ విధంగా ఆపరేషన్ని నిర్వహిస్తున్నారో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఆపరేషన్ మహదేవ్ పేరిట ఇప్పటికే దాదాపు ముగ్గురిని ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టడం జరిగింది. నాటి సందర్భంలో పాల్గొన్న వారిని ఒక్కొక్కరిగా గుర్తించి వారిని అందరినీ కూడా మట్టుబెట్టిన సందర్భాలు చూస్తున్నాం. ఆపరేషన్ ఉగ్రదాడిలో దాదాపు ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు ఆసిఫ్ షాజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలహా ముగ్గురు ఉగ్రవాదులను కూడా భారత బలగాలు మట్టుబెట్టాయి. కాసేపటి క్రితమే అధికారికంగా ఒక ప్రకటన చేశాయి. దాదాపు అనేక ట్విట్టర్ వేదిక దగ్గర చినార్ కార్ప్స్ పేట ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహదేవ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా వెల్లడిస్తడం జరుగుతుంది. ప్రస్తుతానికి వారి యొక్క ఆచూకీ తెలిసింది. దీంట్లో దాదాపు జనరల్ ఏరియా లిద్వాస్కు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్లో దాదాపు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు కూడా పూర్తిగా వెల్లడించడం జరుగుతుంది. మరికొంతమంది కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతుందని చెప్తున్నారు. అమాయకులైన టూరిస్టులను అత్యంత పాశవికంగా నాటి సందర్భంలో ఉగ్రవాదులు ఏ విధంగా వారందరిపైన కూడా దాడి చేసి ఏ విధంగా వారందరిని కూడా కాల్చి చంపారో యావత్ భారతం కూడా ఆ విషయాన్ని కూడా పూర్తిగా కూడా ఖండించిందని చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో వైపు చర్చ జరుగుతున్న సందర్భంలోనే దానికి ముందే ఆపరేషన్ సింధూర్లో నాటి సందర్భంలో పెహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే ఉగ్రవాదులు పాల్గొన్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించి వారిలో దాదాపు ముగ్గురిని మట్టుబెట్టినట్టు భారత బలగాలు అధికారికంగా ఒక ప్రకటన కూడా వెలువరించడం జరిగింది. దాదాపు ముగ్గురు ఉగ్రవాదులను ప్రస్తుతానికి హతమార్చామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరికొంతమంది కోసం ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఉగ్రవాదులకు ఒక్కొక్కరిపైన 20 లక్షల రికార్డును కూడా గతంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఉగ్రవాదులు దాదాపు ముగ్గురిని ఇప్పటి వరకు మట్టుబెట్టినట్టు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆపరేషన్ ఉగ్రవాదం ది రెసిస్టెన్స్ ఫోర్స్ సంబంధించిన ఉగ్రవాదులు ఆసిఫ్ షాజీ, సులేమాన్ షా, అబ్దుల్ తలహా ఈ ముగ్గురిని కూడా భారత బలగాలు మట్టుబెట్టాయని చెప్తున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో గతం నుంచి కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఉగ్రవాదులు పెహల్గామ్ దాడి చేసిన తర్వాతకి ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్ళారు, వారి యొక్క ఆచూకీని కనిపెట్టే విషయంలో అటు జమ్మూ కాశ్మీర్ పోలీసు కావచ్చు, ఇటు భారత బలగాలు కూడా నాటి నుంచి కూడా వరుసగా అనేక ఏరియాల్లో గస్తీ కాస్తూ వచ్చారు, అనేక ఎన్కౌంటర్ చేశారు. తాజాగా పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ కోసం అనేక కోణంలో అటు భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు అటు భారత బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైతం కూడా అనేక సందర్భాలలో అనేక సెర్చ్ ఆపరేషన్లు కూడా చేస్తున్న సందర్భాలను చూసాం. తాజాగా ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది కూడా నాటి సందర్భంలో భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. అందుకు అనుగుణంగా కూడా ఈరోజు ఎవరైతే పెహల్గామ్ ఉగ్రదాడిలో అనేక మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారో వారికి సంబంధించి వారిని వెంటాడి అటు ఉగ్రవాదుల్ని హతం చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. భారత సైన్యం సైతం కూడా ఒక ప్రకటన చేసింది. ఓవైపు 2 గంటలకు ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్ వేదికగా చర్చ జరగబోతున్న నేపథ్యంలో అంతకు ముందే ఉగ్రవాదులను కూడా హతపెట్టినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసే ఆపరేషన్ పెహల్గామ్కు సంబంధించిన విషయంలో నాటి సందర్భంలో దాదాపు 26 మంది యొక్క ప్రాణాలు బలిగొన్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ఉగ్రవాదులను పట్టుకోలేదు భారత ప్రభుత్వం. వారి ఆచూకీలు అధ్యయనం చేయాలి, వారిని పూర్తిగా కూడా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. నాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అయితేనే ఉంది. మరోవైపు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. తాజాగా ఈరోజు కాసేపటి క్రితమే భారత బలగాలు సైతం కూడా
దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తం 3 ఉగ్రవాదులని పూర్తిగా హతమార్చాము, మరో కొంతమంది కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనే అంశాన్ని కూడా అటు భారత బలగాలతో పాటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. మరికొంతమందిని కూడా ఈ రోజే ఏరివేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఈ ఆపరేషన్ సంబంధించి దాదాపు 3 నెలల నుంచి కూడా ప్రక్రియ కొనసాగుతుంది. అటు భారత బలగాలు సైతం కూడా నిరంతరం అటు సిఆర్పీఎఫ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, భారత బలగాలు కావచ్చు, వీరంతా కూడా పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల యొక్క గతంలో కూడా ఉగ్రదాడి జరిగిన వెంటనే కూడా వారికి సంబంధించిన ఫోటోలను సైతం కూడా ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 26 మంది పెహల్గాం ఉగ్రదాడుల్లో దాదాపు 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్న పరిస్థితి చూసాం. నాటి సందర్భంలో పూర్తిగా పెహల్గాం అంతా కూడా అట్టుడికిపోయిన సందర్భాన్ని చూసాం. తాజాగా వారిని మట్టుబెట్టే క్రమంలో కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఎక్కడ నక్కి ఉన్నారనకు సంబంధించిన పూర్తి కూడా డేటాను అటు భారత బలగాలు ఛేదించాయని చెప్పాల్సి ఉంటుంది. హిర్విన్ లిద్వాస్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు భారత సైన్యం చెప్తుంది. ఆపరేషన్లో దాదాపు భారత సైన్యంతో పాటు అటు సిఆర్పీఎఫ్ పోలీసులతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఉన్నారు. ఆపరేషన్కు దాదాపు మహదేవ్ పేరిట బలగాలు కూడా పూర్తిగా ఒక పేరును కూడా నామకరణం చేశాయి. ఆపరేషన్ మహదేవ్ కంటిన్యూ కొనసాగుతుందని కూడా అటు పెహల్గాంలో ప్రస్తుతం సంచరిస్తున్న అటు పూర్తిగా ఆపరేషన్ నిర్వహిస్తున్న భారత బలగాలు కూడా చెప్తున్నాయి. దాదాపు ఇదొక భారత పోలీసులు కావచ్చు, ముఖ్యంగా సాయుధ బలగాలకు సంబంధించిన వారి యొక్క పూర్తిగా కూడా విజయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లోనే ఆపరేషన్ సింధూర్ పైన పూర్తిగా వైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో అంతకు ముందే ఆపరేషన్ మహదేవ్ పేట దాదాపు 3 ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ అంశానికి సంబంధించి తాజాగా ఆపరేషన్ మహదేవ్ అంశాన్ని కూడా జోడించి అటు లోక్సభలో 2 గంటలకు రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు లోక్సభలో 16 గంటల పాటు చర్చకు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ని వివరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యం తాజాగా దీనికి సంబంధించి ఆపరేషన్ మహదేవ్ పేరిట దాదాపు 3 ఉగ్రవాదులను ఏ విధంగా మట్టుబెట్టాం, ఇతరుల కోసం ఏ విధంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న అంశాన్ని కూడా అటు పార్లమెంటు వేదికగా కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన కూడా చేయబోతున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.